విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో మహా ఉక్కు గర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ పై సీఎం జగన్ ది కపట ప్రేమ అంటూ కమిటీ నేతలు మండిపడుతున్నారు. జగన్ వైఖరి వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతోందంటున్నారు. సీఎం జగన్ కు చిత్తశుద్ది ఉంటే వెంటనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ నేతలతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఢిల్లీ నిరాహార దీక్షలు చేస్తుంది. మనం చూడొచ్చు ప్రజెంట్ కూరమపాలెం స్టీల్ ప్లాంట్ ఆర్చ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఈ రోజు దీక్షలు 1165 రోజులు చేరుకున్నది. ఈ రోజు కూడాను మహా ఉక్కు గర్జన పోరాట కమిటీ నేతలు పిలుపునిచ్చారు. మరింత సమాచారం అయోధ్యరామ్ గారిని తెలుసుకుందాం. సార్ ఏంటి సార్ మహా ఉక్కు గర్జన అంటున్నారు, ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? విశాఖ ఉక్కు తెలుగువాడి హక్కు అంటూ 1165 రోజుల నుంచి ఉద్యమం నడుస్తూ ఉంది. ఈ ఉద్యమం ద్వారా తెలుగు ప్రజలు పోరాడి సాధించుకున్న ఉక్కు కర్మాగారాన్ని ప్రజల ఆశ్చర్య ప్రభుత్వ కర్మాగారాన్ని ప్రభుత్వంలో ఉండాలని చెప్పేసి కోరుతూ ఈ 1160 రోజులు జరిగిన ఉద్యమానికి ఈ రోజు మహాగర్జన చేయబోతా ఉన్నాం. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి, మరో 20 రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఒక పక్క 3.5 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ప్రయత్నం చేస్తున్న ఈ రోజుకి అపాయింట్మెంట్ దొరకని పరిస్థితుల్లో మేము ఉన్నాం అక్కడ. రెండో పక్క జిల్లాలో ఉన్న గర్భం మైన్స్, మ్యాంగనీసు, శాండ్ మైన్ చీపుడుపల్లి అవి కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంటే విజయనగరం పోయి 200 మంది ధర్నా చేసుకుని దిక్కుమాలి పరిస్థితులు మేము ఉన్నాం. రెండో పక్క అమ్మేస్తాన్న బీజేపీతో చట్టాపట్టాలు ఇంద్రియ రాజకీయ పార్టీలు ఇంకో పక్క నడుస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో విశాఖ ఉక్కు తెలుగు ఉంచుతారా ఈ రాజకీయ నాయకులు పాలకులు? దీన్ని అమ్మబోతా ఉన్నారా ఏంటని తెలుసుకోవడం కోసమే ఈ రోజు ఇక్కడ కూర్చోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మనతో మాట్లాడడానికి ఆదినారాయణ గారు ఉన్నారు. సార్ ఏంటి సార్ మీరు అలుపెరగిన పోరాటం చేస్తున్నారు, ఇప్పుడు ప్రధాన డిమాండ్ ఏంటి? ఎన్నికలు కూడా వస్తున్నాయి కదా. ఇవాళ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగంలో కొనసాగాలి. ఎందుకంటే భారతదేశంలో అతిపెద్ద సీ షోర్ ఉన్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారం 20 మిలియన్ టన్నులు వేస్తే ఇవాళ రాష్ట్రంలోని అనేక మందికి ఉపాధి కానీ దేశ అభివృద్ధి కానీ ఉంటుందని చెప్పేసి తెలుగువారు పోరాటం చేశారు. మరి ఈ పోరాటాల ఫలితాలను ఈవేళ కేంద్రంలో ఉండే ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వాలు కానీ విశాఖ ఉక్కు కర్మాగారానికి కావాల్సినటువంటి గనులు కేటాయించలేదు. అట్లాగే దీనికి రావాల్సినటువంటి కామన్ రూట్స్ ఉన్నాయో బ్యాంక్ లోన్స్ కానీ ఏమీ రాకుండా చేసి ఈవేళ రోజుకి 22,000 టన్నులు ప్రొడక్షన్ తీయవలసిన దాన్ని ఏంటంటే కేవలం 8,000, 4,000 టన్నులకి కుదించడానికి కారణం ఈవేళ రాజకీయ వ్యవస్థ అనేది ఆంధ్రప్రదేశ్లో ఒక దుర్దశమైనటువంటి వ్యవస్థ అనమాట. శాసనసభ్యులు అలాగే పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేశారనమాట. ఇప్పుడు కూడా మేము ఈ ఎన్నికల్లో అయిపోయిన తర్వాత విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పోలవరం రాకపోతే మేము రాజీనామాలు చేసి పోరాడతామని చెప్పేసి ఆ రకమైన వైఖరి తెలియజేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. సార్ ఇది రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కారణంగానే ప్రైవేటీకరణ జరుగుతుంది అంటున్నారు. అఖిల పక్షాన్ని కూడా ఢిల్లీకి తీసుకువెళ్లాలని డిమాండ్ ఉంది కానీ తీసుకువెళ్ళలేదు జగన్ సర్కార్, ఏమంటారు? రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే పోట్లాడాల్సినటువంటి సమయంలో పోట్లాడాల్సిన విధంగా పోట్లాడలేరు, అందరిది కూడా అభిప్రాయం. అందుకని గత 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాల పైగా పార్లమెంటు జరిగింది. ఈ పార్లమెంట్లో ప్రతిసారి బీజేపీ నాయకులు కానీ వాళ్ళ ప్రభుత్వం కానీ వాళ్ళ ఎంపీల ద్వారా కానీ మేము ప్రైవేట్ చేస్తామనే వాదనలు చేశారు. కానీ రెండో వైపున ఎందుకు ప్రతిపక్షంగా ఆంధ్రప్రదేశ్ తరఫున ఇక్కడ ఉన్నటువంటి 2 ప్రధాన పక్షాలు కూడా పోట్లాడి ఉంటే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉండేది కాదు. కనీసం ముడి సరుకుని కూడా తీసుకొచ్చి నడపలేనటువంటి పద్ధతిలో విశాఖ స్టీల్ ప్లాంట్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఈ పద్ధతిని విరమించాలి, అందుకని మైన్స్ ఇవ్వాలి లేదా సెయిల్తో మెర్జ్ చేయాలి. దానికోసం ఈ గర్జన కార్యక్రమం అనేటువంటి నిర్వహిస్తున్నాం. పరిస్థితి విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం తాము తీవ్రంగా పోరాడుతున్నామని జగన్ సర్కార్ అండతోనే ఈ ప్రైవేటీకరణ జరుగుతుందని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని కార్మిక సంఘాల నేతలు, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు కూడాను హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో రామకృష్ణ, ఏబీ.